హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చి రాగి జావా. రాగి జావాకి నేను 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. అర లీటర్ వాటర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇవి మరిగేలోపు మనం మూత పెట్టుకుందాం. మరిగేలోపు మనం రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్లో రాగి పిండి వేస్తున్నాను. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. బాగా మరిగిపోయినాయి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసుకున్నాం. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు మరిగించాలి. ఇలా 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. పిండి ఉడికే మట్టుకు ఉంచుకోవాలి. పిండి ఉడికిందా ఉడకలేదా అని ఎలా తెలుస్తుందంటే 2-3 పొంగులు వచ్చిందంటే ఉడికిపోయినట్టే. ఇందులోకి నేను చిన్న తురిమి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి చిటికెడంతా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఈ రాగి జావా హెల్త్కు చాలా మంచిది. రాగి జావా పిల్లలకి కానీ పెద్దలకి కానీ హెల్త్కు చాలా మంచిది. చిక్కబడింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఫైనల్గా రాగి జావా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇట్లా చిక్కబడేంత వరకు. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాసు పెరుగు తీసుకున్నాను. ఇది పెరుగు ఇందులో మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కొత్తిమీర. టేస్టీ రాగి జావా ఫైనల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.